హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ ఫైట్ టు ద ఫినిష్. ఎస్, ఈ సినిమా చూసుకుంటే 1 అవర్ 36 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. కాకపోతే ఈ సినిమా ఇప్పటిది కాదు భయ్య, 2016 సెప్టెంబర్ 15th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ప్రైమ్ వీడియోలో అలాగే ఎంఎక్స్ ప్లేయర్లో అయితే తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మన మూవీ రూల్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ ఫైట్ టు ద ఫినిష్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫైట్ టు ద ఫినిష్ ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే హీరో వాళ్ళ తండ్రి కూడా ఒక బాక్సర్. కాకపోతే అనారోగ్యం వలన అయితే తనైతే బాక్సింగ్ చేయడం అయితే మానేస్తాడు. హీరో వచ్చేసి కూడా బాక్సర్గా అయితే ఉంటాడు. అలాగే హీరో వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా అలాగే వీళ్ళ ఇల్లు కూడా లోన్లు అయితే ఉంటుంది. ఈ లోన్ క్లియర్ చేయడానికి హీరో బాక్సింగ్ చేయడం మొదలు పెడతాడు. కాకపోతే వాళ్ళ అమ్మకైతే ఇష్టం ఉండదు. అయితే వీళ్ళ లోన్ క్లియర్ చేయడానికి $15,000 ఉండే ఒక ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ గెలుచుకుంటే వీళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతా క్లియర్ అయితే అవుతుంది. అయితే ఈ ప్రైజ్ మనీ హీరో గెలిచాడా లేదా, బాక్సింగ్లో లాస్ట్ వరకు నిలిచాడా లేకపోతే మధ్యనే ఓడిపోయాడా, అలాగే హీరోకి అలాగే విలన్కి ఇటు బాక్సింగ్లోనే కాకుండా బయట కూడా చాలా విధాలుగా అయితే గొడవ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ లాస్ట్కు బాక్సింగ్లో ఎవరు గెలిచారు, వీళ్ళిద్దరిలో ఎవరికి పోటీ పడింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడకైతే తప్పదు. సినిమా కోసం మాట్లాడుకుంటే భయ్య బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. రొటీన్ స్టోరీ, అంతేకాకుండా ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య. అంటే బాక్సింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా రొటీన్గా అనిపిస్తాయి. అంతేకాకుండా చిన్న పిల్లలు ఫైట్ చేసినలాగా అనిపిస్తాయి. ఆ విజువల్స్ కూడా మనకైతే ఇమాజినేషన్ కూడా చేసుకోలేము. ఎందుకురా బాబు ఈ సినిమా చూసి అయితే అనిపిస్తుంది. రొటీన్ అంటే స్టోరీ రొటీనే, అలాగే ఫైట్స్ కూడా రొటీనే. ఈ సినిమాలో ఒకదానికొకటి మ్యాచింగ్ లేకుండా ఉంటుంది భయ్య. ఇప్పుడు ఒక సీన్ వస్తే నెక్స్ట్ ఒక సీన్ వస్తుంది. అసలు ఈ సీన్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు. బిలో యావరేజ్ అంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. వల్గర్గా అంటూ ఏమైతే లేదు. ఈ ఫైట్ టు ద ఫినిష్. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఫైట్ టు ద ఫినిష్ మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ, అంతేకాకుండా వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.